బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. శ్రీకాకుళం జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ హల్చల్ చేశాడు. వాహనమిత్ర డబ్బులు పట్టం లేదంటూ ఏకంగా సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు అతన్ని కిందకు దింపే యత్నం చేసినప్పటికీ అతడు వినలేదు. దగ్గరికొస్తే దూకేస్తాడంటూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాడు. బాధితుడు బోలెడంత అంటే బొంతుల గోడూరు గ్రామానికి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతన్ని కిందకు దింపే ప్రయత్నంలో భాగంగా పోలీసులు 108 అంబులెన్స్ సర్వీస్ ను అందుబాటులో ఉంచారని తోటి డ్రైవర్లు తెలిపారు. సరే నువ్వు దిగిపోయావనుకో అనవసరంగా పడిపోయి ఒక పిల్లపడరా నువ్వు వస్తే కట్టగల తీసుకెళ్తావు. ఆల్రెడీ ఎంఆర్ఓ వచ్చారు అందరూ ఆ సంవత్సరం బాగా కట్టగలకి వెళ్తారా వస్తే నీ డబ్బులు పడతారా నువ్వు వస్తే కలెక్టరాజ్కెళ్ళరా దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా శ్రీకాకుళం రిపోర్టర్ శ్రావణ్ అందిస్తారు. శ్రావణ్, చెప్పండి, మరి వాహన మిత్రాకి సంబంధించి డబ్బులు పట్టం లేదంటూ ఈ విధంగా ఆత్మహత్య యత్నమైతే చేస్తున్నాడు. మరి దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, శ్రీకాకుళం జిల్లాలో ఆటో మిత్రకు సంబంధించినటువంటి డబ్బులు ఆటో డ్రైవర్ల ఖాతాలో జమ కాలేదంటూ ఈ రోజు ఒక ఆటో డ్రైవర్ ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కి యత్నానికి పాల్పడిన ఘటన ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో కలకలం రేగిందని చెప్పొచ్చు. అయితే ప్రధానంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాహన మిత్ర అనే పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో అనే కార్యక్రమంగా మార్చి ఈ పథకాన్ని అమలు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే వాహన మిత్ర పథకంలో గత 5 ఏళ్లలో కూడా ఆటో డ్రైవర్లు పెద్ద ఎత్తున కూడా ఈ పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే ఈ రోజు దాసర లక్ష్మణ్ అనేటువంటి వ్యక్తి గత 5 ఏళ్లు వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా వాహన మిత్ర పథకం ద్వారా లబ్ధి పొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదే పథకాన్ని ఆటో డ్రైవర్ల సేవలో అనే పథకం పేరును మార్చి ప్రారంభించడం జరిగింది. అయితే ఈ వ్యవహారంలో అయితే మాత్రం మళ్ళీ అందరూ కూడా మళ్ళీ అప్లై చేసుకోవాలి అని చెప్పిన పరిస్థితుల నేపథ్యంలో ఎవరైతే ఇప్పుడు ఆత్మహత్యానికి పాల్పడినటువంటి కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి ఉన్నారో ఆయన కూడా అప్లై చేయడం జరిగింది. అయితే అప్లై చేసిన అనంతరం కూడా ఆయనకు ఆ పథకం వర్తించలేనటువంటి పరిస్థితుల నేపథ్యంలో తమ ఖాతాలో ఆ డబ్బులు జమ కానటువంటి పరిస్థితుల నేపథ్యంలో అయితే మాత్రం అధికారుల చుట్టూ అనేక సార్లు కూడా చెప్పుకుని తమ యొక్క గోడును మొరపెట్టుకున్నటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి అధికార యంత్రాంగం ఏమాత్రం కూడా పట్టించుకున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఒక్కసారిగా కూడా తన నిరసనను అయితే మాత్రం ఈ విధంగా తెలియజేసే ప్రయత్నం చేశాడు. అయితే కాస్త మద్యం సేవించి ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఎచ్చెర్ల మండల కేంద్రంలో ఉన్నటువంటి సెల్ టవర్ ఎక్కి ఒకసారిగా కూడా ఆత్మహత్యకు ప్రయత్నించడంతో అక్కడ గందరగోళ పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఈ ఘటనకు సంబంధించినటువంటి స్థానిక ఎచ్చెర్ల పోలీసులకి సమాచారం స్థానికులు ఆటో డ్రైవర్లు అందించినటువంటి పరిస్థితి నేపథ్యంలో హఠావుటిని కూడా ఎచ్చెర్ల పోలీసులు ఘటనా స్థలాన్ని చేరుకున్నారు. ఆయన ప్రయత్నం కూడా చేశారు. అయితే ఆయనైతే మాత్రం తనకు రావాల్సినటువంటి లబ్ధి పొందినటువంటి ఆ పథకం తాలూకా సొమ్ము తమ ఖాతాలో జమ చేస్తే కానీ సెల్ టవర్ జగనంటూ కూడా ఆయన మోడీ చేసిన ప్రయత్నంలో అక్కడికి హఠావుటిన ఫైర్ సిబ్బందిని కూడా రప్పించి ఆయనను అబ్జెక్ట్ ప్రయత్నం చేశారు. ఆయన ఇంకా మీద ఉంటూ తమ నిరసన కూడా రైట్. థ్యాంక్ యూ శ్రవణ్.